వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోబీ 65 ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా మనము ఒక గిన్నె తీసుకుని దాంట్లో మనము క్లీన్ చేసి పెట్టుకున్న గోబీని వేసేసుకుని అందులో మనం బాయిల్ చేసుకోవాలి లైట్గా. అందులో కొంచెం పసుపు, సాల్ట్, కొన్ని వాటర్ వేసుకుని మన స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టేసుకోవడమే. ఉడకబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ అంతా మనం వంపేసి వంపిన దాంట్లో కొంచెం చల్లారిన తర్వాత కొంచెం మనకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకోండి, కొంచెం కారం, సాల్ట్, కరివేపాకు, జీడిపప్పు. జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ట్రై చేసి చూడండి మీరు. అందులో కొంచెం గరం మసాలా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక కొంచెం కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్కి మైదా వేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా. కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నారు పక్కన పెట్టేసుకుని ఇలా పడితే సరిపోతే క్రిస్పీగా వస్తాయి. పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకుని అవి బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక వేసుకున్నాం కదా ఆ గోబీ అంతా అందులో వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకుని గోబీ 65 రెడీ అయిపోయింది. ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.